Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీటీడీ చైర్మన్ సేఫ్, ఈవో జేఈఓలు బలి. తిరుమల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుపతిలో తొక్కేసలాట వేళ తిరుమలలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చంద్రబాబు, పవన్ ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీలో పూర్తి స్థాయిలో మార్పులు జరగాలని పవన్ డిమాండ్ చేశారు. ఈవో, ఏఈఓ పైన సీరియస్ అయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్, ఈవో వాగ్వాదంను సీఎం తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇప్పుడు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పూర్తయిన తరువాత ఏవో, ఈఓ మార్పు ఖాయమని తెలుస్తోంది. ఈవోగా కీలక అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల బాధ్యత టీటీడీపై ఉంది. టీటీడీలో చైర్మన్, ఈవో, ఏఈఓది కీలక పాత్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఈ 3 స్థానాలలో నియామకాలు జరిగాయి. కానీ 7 నెలల కాలంలోనే ఈ ముగ్గురి మధ్య సమన్వయం లేకపోవడంతో పాటుగా ఎవరికి వారే తామే నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే విధంగా వ్యవహరిస్తున్న శైలి వివాదాస్పదంగా మారింది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్, ఈవో ఏకవచనంతో వాగ్వాదానికి దిగడాన్ని సీరియస్గా తీసుకున్నారు. అదే సమయంలో పవన్ సైతం ఈవో, ఏఈఓ మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. తాజా ఘటనపైన పవన్ భక్తులకు క్షమాపణ చెప్పారు. లక్షలాది భక్తులు హాజరయ్యే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన 15 సమావేశాలు జరగగా వాటిల్లో చైర్మన్, ఈవో కలిసి ఒకేసారి పాల్గొనడం ద్వారా ఏ స్థాయిలో వీరి మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టమవుతోంది. ఈవో శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారు తమదే నిర్ణయాధికారం అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కొద్ది రోజుల క్రితం చైర్మన్ నాయుడు సీఎం చంద్రబాబును కలిసి ఈవోపై ఫిర్యాదులు చేశారు. దీంతో ఈవోను పిలిపించి చంద్రబాబు కలిసి పనిచేసుకోవాలని, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కానీ వీరి మధ్య సయోధ్య లేదని తాజాగా చంద్రబాబు సమీక్షలో స్పష్టమైంది. సీఎం సమక్షంలోనే వారిద్దరూ తీవ్రస్థాయిలో మాటల ఘర్షణకు దిగడం కలకలం రేపింది. దీంతో టీటీడీ వ్యవహారాలను చక్కదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏఈఓ వెంకయ్య చౌదరి పైన ఫిర్యాదులు ఉన్నాయి. పవన్ సైతం వీరి విషయంలో గుర్రుగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న కీలక అధికారికి టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. శ్యామలరావును తిరిగి గతంలో పనిచేసిన శాఖకు పంపే ఛాన్స్ ఉందని సమాచారం. ఏఈఓ స్థానంలో ప్రభుత్వంలోని ముఖ్య శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న యువ అధికారి నియామకం పైన పరిశీలన చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.